10వ తరగతి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకే తెలంగాణ గవర్నమెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ను విడుదల చేసింది. ఇప్పుడు మనం తెలుగు భాషకు సంబంధించి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తెలుగు భాష కనుక తీసుకున్నట్లయితే ఇందులో 2 రకాల పేపర్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అంటే ప్రథమ భాష తెలుగు. ఇక రెండో పేపర్ తీసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటే ద్వితీయ భాష తెలుగు. ఇప్పుడు మనం ప్రథమ భాష తెలుగుకు సంబంధించి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ప్రథమ భాష తెలుగు. ఈ ప్రథమ భాష తెలుగుకు కేటాయించినటువంటి మొత్తం సమయం 3 గంటల 15 నిమిషాలు. అంటే 3 గంటల 15 నిమిషాల లోపల ప్రథమ భాష తెలుగు పేపరు పూర్తి చేయవలసి ఉంటుంది. దీనికి మొత్తం మార్కులు గమనించినట్లయితే మొత్తం మార్కులు 100. ఈ 100 మార్కుల లోపల విద్యార్థులు ఎగ్జామ్ 80 మార్కులకు రాస్తారు. అదేవిధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేటటువంటి అంశానికి 20 మార్కులను కేటాయించారు. కాబట్టి మొత్తం 80-20 మార్కులు కలిపితే మొత్తం 100 మార్కులు. అంటే ప్రథమ భాష తెలుగుకి కేటాయించినటువంటి మొత్తం మార్కులు 100 మార్కులు. ఇందులో విద్యార్థులు ఎగ్జామ్ రాయాల్సినటువంటి మార్కులు మాత్రం 80 మార్కులు. కాబట్టి ఈ 80 మార్కుల యొక్క ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎనభై మార్కులకు సంబంధించి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ 80 మార్కులను 2 పార్ట్స్గా చేశారు. ఇందులో ఒకటి పార్ట్ ఏ, రెండవది పార్ట్ బి. పార్ట్ ఏకు కేటాయించినటువంటి మొత్తం మార్కులు 60 మార్కులు. పార్ట్ బికు కేటాయించినటువంటి మార్కులు 20 మార్కులు. కాబట్టి ఈ 60-20 మార్కులు కలిపితే మొత్తం 80 మార్కులు. అంటే విద్యార్థులు 80 మార్కులకు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ 80 మార్కుల ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ను మనము 2 రకాలుగా అనుకున్నాం కదా. పార్ట్ ఏ 60 మార్కులు, పార్ట్ బికు 20 మార్కులు కదా. మళ్ళీ ఈ పార్ట్ ఏ అనేటటువంటి దాన్ని 60 మార్కులను ఏ రకంగా విభజన చేశారో తెలుసుకుందాం. మనం పార్ట్ ఏ తీసుకుంటే, పార్ట్ ఏ కనుక తీసుకుంటే ఇందులో మనకు 3 రకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒకటి అవగాహన, ప్రతిస్పందన. అవగాహన, ప్రతిస్పందన ఇది ఒక రకమైనటువంటి ప్రశ్నలు. ఇక రెండవది స్వీయ రచన. స్వీయ రచనకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఇక మూడవది సృజనాత్మకత. మొత్తం పార్ట్ ఏకు కేటాయించినటువంటి మార్కులు ఎన్ని అనుకున్నాం మనము? 60 మార్కులు. పార్ట్ ఏకు మొత్తం 60 మార్కులు కేటాయించారు కదా. ఈ 60 మార్కులను 3 రకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో అవగాహన ప్రతిస్పందన అనేటటువంటి దానికి 20 మార్కులు కేటాయించారు.
స్వీయ రచన అనేటటువంటి అంశానికి 32 మార్కులను కేటాయించారు. సృజనాత్మకత అనేటటువంటి బిట్టుకు 8 మార్కులను కేటాయించారు. కాబట్టి ఇప్పుడు 20 మార్కులు, 32 మార్కులు, 8 మార్కులు కలిపితే మొత్తం మనకు 60 మార్కులు. అంటే ఈ 60 మార్కులు పార్ట్ ఏకు కేటాయించినటువంటి మార్కులు. మళ్ళీ ఇప్పుడు అవగాహన ప్రతిస్పందన అనేటటువంటి దాంట్లో 20 మార్కుల విభజన అనేటటువంటిది ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన అనేటటువంటి అంశానికి ఎన్ని మార్కులు కేటాయించారనుకున్నాం మనము? 20 మార్కులు కేటాయించారని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. మరి ఈ 20 మార్కులను ఏ రకంగా డివైడ్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులోపల 20 మార్కుల లోపల 3 రకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒకటి గద్యం, దీన్ని పరిచిత గద్యం అంటాం. దీన్ని పరిచిత గద్యం అని అంటారు. దీన్ని మనము ఇంగ్లీష్లో నోన్ ప్యాసేజ్ అంటే దీన్ని రామాయణంలో నుండి ఇవ్వడం జరుగుతుంది. రామాయణంలోని ఒక ప్యాసేజ్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది పరిచిత గద్యం అంటే మనకు తెలిసినటువంటి గద్యం అని అర్థం. పరిచిత అంటే తెలిసిన గద్యం. ఎందుకంటే రామాయణం మనం చదువుకుంటున్నాం కాబట్టి రామాయణంలోని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పరిచిత గద్యానికి ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దాని కింద 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్క్ కాబట్టి 5 ప్రశ్నలు 1 మార్క్ కాబట్టి మొత్తం 5 మార్కులు. పరిచిత గద్యానికి కేటాయించినటువంటి మార్కులు ఎన్ని? మొత్తం 5 మార్కులు. ఇది ఒక రకమైనటువంటి ప్రశ్న. ఇక రెండో రకమైనటువంటి ప్రశ్న ఏంటంటే పద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ పద్యంలో మళ్ళీ 2 రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఒకటి పద్యాన్ని పూరించండి. ఇక రెండో రకం ప్రశ్న ప్రతిపదార్థం. అంటే ఎగ్జామ్లో ఒక పద్యం ఇచ్చేసి దానికి ప్రతిపదార్థం రాయమని అడగొచ్చు. కాబట్టి మనకు పద్యానికి సంబంధించి 2 రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ పద్యానికి కేటాయించినటువంటి మార్కులు 5 మార్కులు. ఒక పద్యం అడగడం జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ 2 పద్యాలు అడుగుతాడు. మనకు 2 పద్యాలు అడుగుతాడు. అందులో నుండి మనము రాయాల్సింది 1 కాబట్టి ఒకదానికి 5 మార్కులను కేటాయించారు కాబట్టి మొత్తం 5 మార్కులు. అంటే పద్యానికి కేటాయించినటువంటి మార్కులు మొత్తం 5 మార్కులు. చూశారు కదా. పరిచిత గద్యానికి కేటాయించినటువంటి మార్కులు 5 మార్కులు, పద్యానికి కేటాయించినటువంటి మార్కులు 5 మార్కులు. కాబట్టి 20 మార్కుల లోపల మనం 10 మార్కుల గురించి చెప్పేసుకున్నాం. ఇక 10 మార్కులకు సంబంధించినటువంటి బిట్టు ఇది 3వ బిట్టు. ఇది కూడా గద్యానికి సంబంధించినటువంటి బిట్టు. కాకపోతే ఇది అపరిచిత గద్యం. అంటే అపరిచిత గద్యం అంటే అన్నోన్ ప్యాసేజ్. కాబట్టి దీన్ని బయట నుండి ఎక్కడి నుండో ఇస్తారు. చూడండి, మనం ఇంతకుముందు పరిచిత గద్యం అని చెప్పేసుకున్నాం. ఇది రామాయణంలోకి వెళ్ళి ఇస్తారంటే మనకు తెలిసినటువంటి దాంట్లోకి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది.
అది రామాయణంలోకి వెళ్ళి. రెండవది ఏంటంటే అపరిచిత గద్యం ఇస్తారు, ఇది బయట నుండి ఇస్తారు కాబట్టి ఇది అన్నోన్ ప్యాసేజ్ అంటే తెలియనటువంటిది. ఇందులో మనకు దీనికి కేటాయించినటువంటి మొత్తం మార్కులు ఏంటంటే 10 మార్కులు. ఇక్కడ కూడా మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కులు కేటాయించారు కాబట్టి మొత్తం 10 మార్కులు. అంటే ఇక్కడ ఒక ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు కాబట్టి మనము ఈ అంశాన్ని, ఈ అపరిచిత గద్యం అనేటటువంటి అంశాన్ని చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నకు మనకు 2 మార్కులు కేటాయించారు కాబట్టి ఈ అపరిచిత గద్యానికి కేటాయించినటువంటి మొత్తం మార్కులు 10. చూసారు కదా, ఈ 5 మార్కులు ప్లస్ ఈ 5 మార్కులు, ఈ 10 మార్కులు కలిపేస్తే మొత్తము మనకు 20 మార్కులు పూర్తయిపోయింది. కాబట్టి అవగాహన, ప్రతిస్పందన అనేటటువంటి అంశానికి కేటాయించినటువంటి మొత్తం 20 మార్కులు. ఇప్పుడు మనము రెండో అంశమైనటువంటి స్వీయ రచన గురించి తెలుసుకుందాం. స్వీయ రచనకు కేటాయించిన మార్కులు ఎన్నని చెప్పేసుకున్నాం మనము. స్వీయ రచనకు కేటాయించిన మార్కులు ఎన్ని? మొత్తము 32 మార్కులు. ఈ 32 మార్కుల యొక్క విభజన ఏ రకంగా ఉంటుంది అంటే ఇందులో మనకు 2 రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఒకటి లఘు సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు. వీటిని మనము షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనుకుంటున్నాం. మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే ఈ లఘు సమాధాన ప్రశ్నలకు కేటాయించినటువంటి మార్కులు ఎన్ని అంటే 16 మార్కులు. లఘు సమాధాన ప్రశ్నలకు కేటాయించినటువంటి మొత్తం మార్కులు 16 మార్కులు. అయితే ఈ 16 మార్కుల లోపల పద్య భాగం నుండి మొత్తం 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నల లోపల 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు కాబట్టి మొత్తం 8 మార్కులు. ఇక రెండవది గద్య భాగం. గద్య భాగం నుండి కూడా 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో కూడా 2 ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు కాబట్టి మొత్తం 8 మార్కులు. చూసారు కదా, పద్య భాగానికి 8 మార్కులు కేటాయించారు, అదేవిధంగా గద్య భాగానికి 8 మార్కులు కేటాయించారు కాబట్టి ఈ 8 కలిపితే మొత్తం 16 మార్కులు పూర్తయిపోయాయి. ఇక రెండవ రకమైనటువంటి ప్రశ్నలు ఏంటి అంటే వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. వీటిని మనము ఎస్సే టైప్ క్వశ్చన్స్ అంటాం మనం. ఈ వ్యాసరూప ప్రశ్నలకు కూడా కేటాయించినటువంటి మొత్తం మార్కులు 16 మార్కులు. అయితే ఈ 16 మార్కుల లోపల మళ్ళీ పద్యభాగం, పద్యభాగంలో మొత్తం 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. పద్యభాగం నుండి మొత్తం 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రాయాల్సినటువంటి ప్రశ్న ఒక ప్రశ్నకు 8 మార్కులను కేటాయించారు కాబట్టి మొత్తం మార్కులు 8. పద్యభాగంలో నుండి మొత్తం 3 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఒక ప్రశ్న రాయవలసి ఉంటుంది కాబట్టి దీనికి కేటాయించిన మార్కులు మొత్తము 8. ఇక రెండవది గద్య భాగం. గద్య భాగంకు ఇందులో నుండి కూడా మొత్తం 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నుండి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 8 మార్కులు కాబట్టి మొత్తం
8 మార్కులు. కాబట్టి ఈ 16 మార్కుల లోపల పద్య భాగంలో నుండి 3 ప్రశ్నలు ఇస్తే అందులో ఒకదానికి సమాధానం రాయాలి. ఇచ్చినటువంటి మార్కులు మొత్తం 8 మార్కులు. అదేవిధంగా గద్య భాగంలో నుండి 3 ప్రశ్నలు ఇస్తారు, ఇందులో ఒక ప్రశ్న రాయవలసి ఉంటుంది. కేటాయించిన మార్కులు 8 మార్కులు కాబట్టి మొత్తం 8 మార్కులు. కాబట్టి ఈ 8 మార్కులు ఈ 8 మార్కులు కలిపితే మొత్తం 16 మార్కులు పూర్తయిపోయినాయి. ఈ 16 మార్కులు ఈ 16 మార్కులు కలిపితే మొత్తం 32 మార్కుల యొక్క విభజన పూర్తి అయిపోయింది. కాబట్టి స్వీయ రచనకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు ఎన్ని మార్కులు ఇవ్వడం జరుగుతుందంటే 32 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో రకమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే సృజనాత్మకత. సృజనాత్మకత అనేటటువంటి అంశానికి 8 మార్కులను కేటాయించారు. అయితే ఈ భాగంలో మాత్రం పద్య భాగం ప్లస్ గద్య భాగం రెండింట్లో నుండి కలిపి మొత్తం 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. పద్య భాగంలో నుండి గద్య భాగంలో నుండి రెండింట్లో నుండి కలిపి మొత్తం 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో ఒక ప్రశ్న రాయవలసి ఉంటుంది. ఒక ప్రశ్నకు కేటాయించినటువంటి మార్కులు 8 మార్కులు, అంటే మొత్తం మార్కులు 8 మార్కులు. కాబట్టి సృజనాత్మకత అనేటటువంటి అంశానికి కేటాయించిన మార్కులు మొత్తం 8 మార్కులు. ఇందులో పద్య భాగం మరియు గద్య భాగంలోకి వెళ్ళి 3 ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి ఇందులో ఒక ప్రశ్న రాయవలసి ఉంటుంది. 8 మార్కులు కేటాయించడం జరిగింది. మొత్తం మార్కులు 8. ఇప్పటి వరకు గమనించారు కదా, మొత్తం మనకు పార్ట్ ఏకు కేటాయించిన మార్కులు ఎన్ని అనుకున్నాము? మొత్తము పార్ట్ ఏని ఏం చేశారు? పార్ట్ ఏని 3 భాగాలుగా చేశారు కదా. అవగాహన, ప్రతిస్పందన 1, రెండవది స్వీయ రచన 1, మూడవది సృజనాత్మకత 1. అవగాహన ప్రతిస్పందనకు మొత్తం ఎన్ని మార్కులు కేటాయించాలనుకున్నాము? 20 మార్కులు. ఈ 20 మార్కుల లోపల 1 పరిచిత గద్యం, రెండవది పద్యం, మూడవది అపరిచిత గద్యం. పరిచిత గద్యానికి కేటాయించిన మార్కులు 5 మార్కులు, పద్యానికి కేటాయించినటువంటి మార్కులు 5 మార్కులు, అపరిచిత గద్యానికి కేటాయించిన మార్కులు మొత్తం 10 మార్కులు. స్వీయ రచనకు కేటాయించినటువంటి మార్కులు మొత్తం ఎన్ని అనుకున్నాము? 32 మార్కులు. ఈ 32 మార్కుల లోపల మళ్ళీ ఏం చేసుకున్నాం? ఈ 32 మార్కుల లోపల లఘు సమాధాన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ లఘు సమాధాన ప్రశ్నలకు కేటాయించిన మార్కులు మొత్తం 16. అయితే ఈ 16 మార్కుల లోపల పద్య భాగంలో నుండి గద్య భాగంలో నుండి అడగడం జరుగుతుంది. పద్య భాగంలో నుండి 4 ప్రశ్నలు ఇచ్చేసి 2 ప్రశ్నలకు సమాధానం రాయమంటుంది కాబట్టి ఒక్కోదానికి 4 మార్కులు కాబట్టి మొత్తం 8 మార్కులు. గద్య భాగంలో నుండి 4 ప్రశ్నలు, 2 ప్రశ్నలు రాయాలి, ఒక్కోదానికి 4 మార్కులు కాబట్టి మొత్తం 8 మార్కులు. అదేవిధంగా వ్యాసరూప ప్రశ్నలు, వీటికి కేటాయించినటువంటి మార్కులు కూడా మొత్తం 16 మార్కులు. ఇందులో కూడా పద్య భాగంలో నుండి 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒకదానికి సమాధానం రాయాలి, ఒక ప్రశ్నకు 8 మార్కులు కాబట్టి మొత్తం 8 మార్కులు. రెండవది గద్య భాగం నుండి 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో ఒక ప్రశ్న రాయవలసి ఉంటుంది కాబట్టి కేటాయించిన మార్కులు 8 మార్కులు. ఇక సృజనాత్మకత ప్రశ్నకు కేటాయించినటువంటి మార్కులు 8 మార్కులు. ఇందులో పద్య భాగం ప్లస్ గద్య భాగం రెండిట్లో నుండి కలిపేసి 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో ఒక ప్రశ్న రాయాలి, కేటాయించిన మార్కులు మొత్తం 8 కాబట్టి మొత్తం 8 మార్కులు. కాబట్టి మొత్తం పార్ట్ ఏకి కేటాయించిన మార్కులు ఎన్ని అనుకున్నాం? మొత్తము 60 మార్కులు. చూడండి ఇక్కడ మొత్తం 60 మార్కులు వచ్చేసింది. చూడండి 20 మార్కులు, 32 మార్కులు ప్లస్ 8 మార్కులు కలిపితే మొత్తము 60 మార్కులు పూర్తి అయిపోయాయి. ఇక మిగిలినటువంటిది ఏంటంటే పార్ట్ బికి సంబంధించినటువంటి మార్కులు.
పార్ట్ బి. పార్ట్ బిలో మనకు మళ్ళీ 2 రకాల విభజన ఉంది. ఒకటి పదజాలంకు సంబంధించి మొత్తం 10 మార్కులు కేటాయించారు. ఇక పదజాలంకు సంబంధించినటువంటి 10 మార్కులు ఏ రకంగా ఉన్నాయో గమనిద్దాం. ఒకటి సొంత వాక్యాలు. సొంత వాక్యాల్లో 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ రెండిటికి సమాధానం రాయాలి. ఇక రెండవది అర్థాలకు సంబంధించినటువంటి 2 ప్రశ్నలు అడుగుతారు. ఇక మూడవది ప్రకృతి వికృతి. ఇందులో నుండి 2 ప్రశ్నలు అడుగుతాడు. నెక్స్ట్ తర్వాత నానార్థం. ఇందులో ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఇక తర్వాత అంశము వ్యుత్పత్త్యర్థం. ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. కాబట్టి ఇంకొక అంశం మర్చిపోయినాం. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ 3వ అంశం వస్తుంది మనకు పర్యాయ పదాలు. ఇక్కడ మనము 2 అడగడం జరుగుతుంది. కాబట్టి 2, 4, 6, 8, 9, 10 మొత్తం 10 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్క్ కాబట్టి మొత్తం 10 మార్కులు పదజాలానికి కేటాయించారు. పదజాలంకు కేటాయించిన మార్కులు 1, సొంత వాక్యాలు 2 ఇస్తాడు, 2 రాయాలి. అర్థాలు 2 అడుగుతాడు, 2టికి పర్యాయ పదాలు 2 అడుగుతారు. ప్రకృతి వికృతులకు సంబంధించి 2 అడుగుతారు. నానార్థంకి సంబంధించింది 1, వ్యుత్పత్త్యానికి సంబంధించింది 1 ప్రశ్న. ఈ రకంగా మొత్తం 10 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వీటికి కేటాయించినటువంటి మొత్తం మార్కులు 10 మార్కులు. ఇక రెండో అంశం కనుక తీసుకున్నట్లయితే వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలకు కూడా కేటాయించినటువంటి మొత్తం మార్కులు 10. తెలుసు కదా మనకు పార్ట్ బికి మొత్తం కేటాయించిన మార్కులు ఎన్ని అనుకున్నాము? 20 మార్కులు. కాబట్టి 20 మార్కుల లోపల 10 మార్కులేమో పదజాలంకు కేటాయించిన మార్కులు, ఇంకా 10 మార్కులేమో వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి మార్కులు. ఈ వ్యాకరణాంశాల్లో కూడా సందులకు సంబంధించినటువంటివి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. తర్వాత సమాసాలకు కూడా 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. తర్వాత అలంకారాలు, వీటికి సంబంధించినటువంటి 2 ప్రశ్నలు. తర్వాత ఛందస్సు, వీటికి సంబంధించి 2 ప్రశ్నలు. ఇక తర్వాత వాక్యాలు, వీటికి సంబంధించింది 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి 2, 4, 6, 8, 10 మొత్తం 10 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు కాబట్టి ఇవి కూడా మొత్తం 10 మార్కులు. ఈ రకంగా వ్యాకరణాంశాలకు కేటాయించినటువంటి మార్కులు 10 మార్కులు, పదజాలం మార్కులు 10 మార్కులు. కాబట్టి మనకు పార్ట్ ఏకు కేటాయించిన మార్కులు 60 మార్కులు, పార్ట్ బి కేటాయించిన మార్కులు 20 మార్కులు. కలిపితే మొత్తం మనకు 80 మార్కుల పేపర్ పూర్తవుతుంది. ఇప్పటి వరకు గమనించారు కదా, మార్కుల విభజన అనేటటువంటిది ఏ రకంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం పేపర్ను గమనిద్దాం.
ఇప్పుడు మనం పేపర్ను గమనిద్దాం, ఏ రకంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఒక మాదిరి ప్రశ్నపత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రథమ భాష తెలుగు. ఇందులో మనకు పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించినటువంటి ప్రశ్నలకు మార్కులు ఏ రకంగా కేటాయించాలో చూడండి. మనము ఇంతకుముందు అనుకున్నాం కదా, మొత్తం కేటాయించినటువంటి సమయం ఎంత? 3 గంటల 15 నిమిషాలు. మనము ఎగ్జామ్ రాయాల్సినటువంటిది 80 మార్కులకు. ఎనభై మార్కులు కనుక చూసుకున్నట్లయితే మొదట మనకు చూడండి, ఇక్కడ సమాధానాలు రాయడం ప్రారంభించడానికి ముందు ప్రశ్నాపత్రములు క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోండి. పార్ట్ ఏలో ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు విడిగా జవాబు పత్రంలో రాయండి. కాబట్టి ఈ పార్ట్ ఏకి సంబంధించినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఎందులో రాయాలి? ఆన్సర్ బుక్లెట్ లోపల రాయాలి. కాబట్టి ఆన్సర్స్ బుక్లెట్ లోపల రాయవలసి ఉంటుంది. ఇక పార్ట్ బిలో ఇచ్చినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నాపత్రంలోనే రాసి పార్ట్ ఏ జవాబు పత్రంతో జతపరచాలి. కాబట్టి ఇక పార్ట్ బికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మాత్రం అక్కడే మాకు పార్ట్ బి పేపర్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ పార్ట్ బి అందులోనే ఆన్సర్లు రాసేసి ఈ పార్ట్ బి పేపర్ను పార్ట్ ఏ తోటి కట్టవలసి ఉంటుంది. పార్ట్ ఏ రకంగా ఉందో గమనించండి. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పార్ట్ ఏకు కేటాయించినటువంటి సమయం ఎంత? 2 గంటల 45 నిమిషాలు. మొత్తం మార్కులు ఎన్ని అనుకున్నాము? 60 మార్కులు. మొదట మనం ఏమనుకున్నాము? పరిచిత గద్యం ఇస్తాడనుకున్నాం మనం కదా. పరిచిత గద్యం మనం ఏమనుకుంటాం? మనము నోన్ ప్యాసేజ్ అనుకుంటాం. పైగా ఇది ఎందులో నుండి ఇస్తారనుకున్నాం? మనము రామాయణం నుండి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసుకున్నాం కదా. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఇది రామాయణంకు సంబంధించినటువంటి ప్యాసేజ్. దీంట్లో మనకు మొత్తం ఎన్ని ప్రశ్నలు ఇస్తారనుకున్నాము? 5 ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్క్. కాబట్టి మొత్తం కేటాయించినటువంటి మార్కులు ఎన్ని? 5 మార్కులు. ఇక్కడ ఓ ప్యాసేజ్ ఇచ్చాడు చూడండి, రామాయణంకు సంబంధించినటువంటి ప్యాసేజ్ ఇది. చూడండి, మనకి ఇక్కడ మొత్తం 5 ప్రశ్నలు ఇచ్చాడు. కాబట్టి ఒక్కొక్క దానికి 1 మార్క్. కాబట్టి మొత్తం మనకు 5 మార్కులు. ఇక రెండో బిట్టు పద్యానికి సంబంధించినటువంటి బిట్టు. మనకి ఇక్కడ పద్యం ఇచ్చాడు. పద్యం ఇచ్చేసి ఏమంటుండంటే ఇక్కడ పూరించండి అంటుండు. పద్యాన్ని పూరించమని అడుగుతున్నాడు. పాదభంగం లేకుండా పూరించండి అడుగుతుండు. ఒక పద్యం ఇచ్చాడు కాబట్టి కేటాయించిన మార్కులు 5 మార్కులు. కాబట్టి మొత్తము 5 మార్కులు. ఇక మూడో బిట్ కనుక చూసుకున్నట్లయితే ఇది అపరిచిత గద్యం. కాబట్టి దీని నుండి ఎక్కడో బయట నుండి ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇది అపరిచిత గద్యం. ఇందులో కూడా మొత్తం మనకు 5 ప్రశ్నలు ఇస్తాడు. కాబట్టి 5 ప్రశ్నలు ఇచ్చాడు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు కేటాయించాడు. కాబట్టి మొత్తం 10 మార్కులు. అందుకే చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఈ బిట్టు అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి బిట్టు. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నకు మనకు 2 మార్కులు ఉన్నాయి, పైగా 10 మార్కులు సులభంగా సాధించవచ్చు. అందుకే విద్యార్థులందరూ కూడా ఈ బిట్టు పైన చాలా జాగ్రత్త వహించి వీటికి సమాధానాలు రాయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పేరా ఇచ్చాడు. పేరా ఇచ్చిన తర్వాత మనకి ఏమంటుండంటే ఇక్కడ 5 ప్రశ్నలు తయారు చేయమంటుండు. అంటే ఈ ప్యాసేజ్ను చదివేసి మొత్తం 5 ప్రశ్నలను తయారు చేసి ఇక్కడ ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. చూడండి, మనం ఇప్పటి వరకు
ప్రశ్నలు ఇస్తే వాటికి సమాధానాలు రాసాము, కానీ ఈ పేరా చదివిన తర్వాత మాత్రం ఇందులో నుండి ఒక 5 ప్రశ్నలు తయారు చేయవలసి ఉంటుంది. ఇక రెండో అంశము స్వీయ రచనకు సంబంధించినటువంటిది. కాబట్టి స్వీయ రచనకు సంబంధించినటువంటి ప్రశ్నలు మొత్తం స్వీయ రచనలో మనం ఎన్ని అనుకున్నాం, మనం ఏమనుకున్నాం, మనం ఇక్కడ పద్య భాగంలో నుండి మొత్తం 4 ప్రశ్నలు ఇస్తాడనుకున్నాం. కాబట్టి ఇది పద్య భాగం నుండి 4 ప్రశ్నలు ఇచ్చాడు. 1, 2, 3, 4. మనం ఇందులో రాయాల్సినటువంటి ప్రశ్నలు ఏంటంటే రెండోటికి సమాధానం రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క దానికి 8 మార్కులు. కాబట్టి మొత్తం కేటాయించినటువంటి మార్కులు 8 మార్కులు. అంటే పద్య భాగానికి మొత్తం కేటాయించిన మార్కులు 8. అదేవిధంగా ఇవి గద్య భాగంలో నుండి అడిగినటువంటి ప్రశ్నలు. ఇక్కడ కూడా మొత్తం మనకు 4 ప్రశ్నలు ఇచ్చాడు. 1, 2, 3, 4. 4 ప్రశ్నలు ఇచ్చాడు. ఇక్కడ మనం 2 ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క దానికి 4 మార్కులు. కాబట్టి మొత్తము కేటాయించినటువంటి మార్కులు 8 మార్కులు. ఇది పద్య గద్యానికి సంబంధించినటువంటి ఈ 2 బిట్స్ కూడా లఘు సమాధాన ప్రశ్నలు. ఇవి 2 కూడా లఘు సమాధాన ప్రశ్నలు. ఇవి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇందులో మొత్తం 3 ప్రశ్నలు ఇస్తారనుకున్నాం. 1, 2, 3. ఇందులో మనం రాయాల్సినటువంటివి ఎన్ని అంటే ఒకటే ప్రశ్న రాయవలసి ఉంటుంది. ఒక్కో దానికి 8 మార్కులు. కాబట్టి మొత్తం కేటాయించినటువంటి మార్కులు 8 మార్కులు. ఇది పద్య భాగంకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇక తర్వాత గద్య భాగంకు సంబంధించినటువంటి ప్రశ్నలు. గద్య భాగంలో నుండి కూడా మొత్తం 3 ప్రశ్నలు ఇస్తారనుకున్నాం కదా. 1, 2, 3. కాబట్టి ఈ 3 ప్రశ్నల లోపల మనం రాయాల్సినటువంటి ప్రశ్న 1, దీనికి కేటాయించిన మార్కులు 8. కాబట్టి మొత్తం మార్కులు 8 మార్కులు. ఈ 2 బిట్స్ స్వీయ రచనకు సంబంధించినటువంటివి. ఇక మూడవ బిట్టు ఇది సృజనాత్మకతకు సంబంధించినటువంటి బిట్టు. సృజనాత్మకతకు సంబంధించినటువంటి బిట్టు. ఇందులో కూడా మొత్తం 3 ప్రశ్నలు ఇస్తారనుకున్నాం కదా. 1, 2, 3. ఇందులో నుండి మనం రాయాల్సినటువంటి ప్రశ్న 1. కాబట్టి దీనికి కేటాయించిన మార్కులు 8. మొత్తం మార్కులు 8. ఇందులో మాత్రము మనకు పద్య భాగం ప్లస్ గద్య భాగం ఈ రెండింటిలో నుండి కలిపేసి మొత్తం 3 ప్రశ్నలు ఇవ్వడము జరుగుతుంది. పార్ట్ ఏ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఇక పార్ట్ బి గమనించండి. పార్ట్ బికి మొత్తం కేటాయించినటువంటి సమయము 30 నిమిషాల సమయము. దీనికి కేటాయించినటువంటి మార్కులు 20 మార్కులు. కాబట్టి విద్యార్థుల సమాధానాలను ఈ ప్రశ్నాపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి. పూర్తి చేసిన పార్ట్ బి ప్రశ్నాపత్రం పార్ట్ ఏ జవాబు పత్రంతో జత చేయాలి. కాబట్టి మనకు పదజాలానికి సంబంధించి ఎన్ని మార్కులు అనుకున్నాము, మొత్తం 10 మార్కులు పదజాలానికి సంబంధించి. కాబట్టి మొత్తం పదజాలానికి 10 మార్కులు. అందులో 2 మార్కులు సొంత వాక్యాలకు సంబంధించినటువంటి మార్కులు. సొంత వాక్యాలకు సంబంధించింది 2 మార్కులు అడుగుతాడు అనుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ 2 మార్కులు అర్థానికి సంబంధించింది. అంటే అర్థానికి సంబంధించినటువంటి ప్రశ్నలు 2 అడగడం జరుగుతుంది. కాబట్టి 1, 2. కాబట్టి వీటికి సమాధానము మనం ఇక్కడే రాయవలసి ఉంటుంది. కాబట్టి భారతదేశం రమ్యమైన దేశం. రమ్యం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అందం అని అర్థం. కాబట్టి మనం ఇక్కడ ఏ అని రాయాలి. విద్యార్థులు గమనించండి, మనకు ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఇస్తే ఇంగ్లీష్లోనే ఏబిసిడీలు రాయాలి. ఒకవేళ తెలుగులో ఏ బి అని కనుక ఇస్తే అప్పుడు తెలుగులో ఏబిసిడీలు రాయాలి. లేదా ఒక్కొక్కసారి మనకు ఆ అని ఈ రకంగా సమాధానాలు ఇస్తుంటాడు. కాబట్టి అప్పుడు ఆ అని రాయవలసి ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్లో ఇస్తే ఇంగ్లీష్లో రాయండి. ఒకవేళ తెలుగులో ఏబిసిడీలు ఇస్తే తెలుగులో రాయండి. ఒకవేళ తెలుగులో ఆ ఇలు ఇస్తే ఆ ఇలు మాత్రమే రాయండి. పొరపాటున కనుక ఏ అని ఇస్తే మనము ఆ అని రాసిన మనకు
కొట్టేసేటటువంటి అవకాశం ఉంటుంది, అందుకే జాగ్రత్తగా. అర్థానికి సంబంధించినటువంటి 2 ప్రశ్నలు ఇచ్చాడు కదా. ఇక రెండవది మనం ఏమనుకున్నాం, ఇక్కడ పర్యాయ పదాలకు 2 బిట్లు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ సమానార్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు అంటే అర్థం ఏంటంటే పర్యాయ పదాలు అని అర్థం. కాబట్టి ఇక్కడ కూడా పర్యాయ పదానికి సంబంధించినటువంటివి. కాబట్టి పర్యాయ పదానికి సంబంధించి 2 ప్రశ్నలు. ఇక తర్వాత ప్రకృతి వికృతికి సంబంధించినటువంటి ప్రశ్నలు 2. కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి ప్రశ్నలు 2 అడిగాడు. ఇక తర్వాత నానార్థానికి సంబంధించినటువంటి ప్రశ్న 1 అడుగుతాడు అనుకున్నాం కదా. కాబట్టి ఇది నానార్థానికి సంబంధించినటువంటి ప్రశ్న 1 అడిగాడు. తర్వాత ప్రశ్న వ్యుత్పత్తర్థానికి సంబంధించి ప్రశ్న అడుగుతాడు అనుకున్నాం. కాబట్టి ఇది వ్యుత్పత్తర్థానికి సంబంధించినటువంటి ప్రశ్న 1 అడిగాడు. ఈ రకంగా మొత్తం పదజాలానికి సంబంధించి 10 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు 10 ప్రశ్నలు వచ్చాయి. ఇక రెండవ రకమంది వ్యాకరణాంశానికి సంబంధించినటువంటివి. ఇందులో కూడా కేటాయించిన మార్కులు 10. ఇక్కడ కూడా మొత్తం 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మొదట మనం ఏమనుకున్నాము, మొదట మనకు సందులకు సంబంధించినటువంటివి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ సంధికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగాడు. ఇది కూడా సందులకు సంబంధించినటువంటి ప్రశ్నలు. సందులకు సంబంధించినటువంటివి 2 ప్రశ్నలు. తర్వాత మనం ఏమనుకున్నాము, సమాసాలకు సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతాడు అనుకున్నాం. కాబట్టి రామబాణం విగ్రహవాక్యం అడిగాడు కాబట్టి ఇది సమాసానికి సంబంధించినటువంటి ప్రశ్న. మళ్ళీ ద్విగు సమాసానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నపత్రంలో కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ రుగాగమ సంధికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగాడు. కాబట్టి ఇక్కడ సందులకు సంబంధించి 3 ప్రశ్నలు అడిగాడు. కాబట్టి మనకు 3 ప్రశ్నలు ఈ మోడల్ పేపర్లో అడిగాడు. కాబట్టి సందులకు సంబంధించినటువంటి 3 ప్రశ్నలు ఇచ్చాడు. గమనించండి, ఇక్కడ సమాసాలకు సంబంధించినటువంటి 2 ప్రశ్నలు ఇచ్చాడు. తర్వాత అలంకారాలకు సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతాడు అనుకున్నాం కదా. కాబట్టి చేకాను ప్రాస అలంకార లక్షణం అడిగాడు. కాబట్టి అలంకారానికి సంబంధించింది 1. రెండోది ఏంటంటే ఇది కూడా అలంకారాలకు సంబంధించింది, స్వభావోక్తి ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించినటువంటిది. కాబట్టి అలంకారాలకు సంబంధించిన బిట్స్ 2. నెక్స్ట్ ఛందస్సుకు సంబంధించినటువంటి అంశాలు 2 అడుగుతాడు అనుకున్నాం క్వశ్చన్స్. కాబట్టి చెంపకమాల పద్యం అడిగాడు కాబట్టి ఇది ఛందస్సుకు సంబంధించింది. సభరణమయవ అనే గణాలు అడిగాడు కాబట్టి ఇది కూడా ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక తర్వాత వాక్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు మనము 2 అడుగుతాడు అనుకున్నాం. గత ప్రశ్నాపత్రంలో అంటే గత సంవత్సరం ప్రశ్నాపత్రాల్లో కనుక చూసినట్లయితే మనకు వాక్యాలకు సంబంధించి 2 ప్రశ్నలు అడిగేటటువంటి వాడు, కానీ ఇక్కడ ఒకే వాక్యం అడిగాడు. ఇక్కడ ఏంటంటే సందుల లోపల మనకు 3 ప్రశ్నలు అడిగాడు. కాబట్టి అందులో నుండి ఒక ప్రశ్న తీసేసి వాక్యాల లోపల అడిగే అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే వాక్యాలకు ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఇచ్చాడు, 1 లేదా 2 ప్రశ్నలు ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు గమనించాం కదా, ఇది మనము తెలుగు భాషకు సంబంధించినటువంటిది పార్ట్ ఏ. పార్ట్ బికి సంబంధించినటువంటి పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి.